నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి కేవలం 55 లక్షలకి లగ్జరీ 2 BHK మనకి ఫ్లాట్ అనేది 1100 SFT లో మొత్తం మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి, మంచి క్వాలిటీ తోటి, ఎక్సలెంట్ లొకేషన్ లో మనకి ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ లో ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది. దీని గురించి పూర్తిగా మీకు అన్ని వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇది కంప్లీట్లీ ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుండి కానీ ఎవరి దగ్గర నుండి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు డైరెక్ట్ కాంటాక్ట్ పర్సన్ నెంబర్ అనేది పైన ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా విజిట్ చేయించి మీకు నచ్చితే వారితోనైతే కూర్చొని క్లియర్గా అయితే మాట్లాడుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్ గా మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా అంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ కింద ప్రమోషనల్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా పదండి, మొత్తం ముందు మనం ఫ్లాట్ అయితే చూసేద్దాం, తర్వాత అన్ని వివరాలు క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ లో 1100 SFT లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి మనము ఈ 2 BHK ముందు అయితే ఉన్నాం అనమాట. ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మంచి ప్రీమియం లుక్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు. ఇక మనం లోపల కొనుక్కొచ్చినట్లయితే ఈ స్పేస్ మొత్తం అనేది మనము హాల్ స్పేస్ అనేది డిజైన్ చేశారు. పెద్ద సోఫా యూనిట్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనకి అబౌవ్ 100 ఇంచెస్ టీవీ కూడా చాలా అంటే చాలా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక విండోస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రిల్ తోటి విత్ మస్కిటో జాలీ తోటి UPVC విండోస్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఈ వాల్స్ కి కన్స్ట్రక్షన్ చేసినటువంటి శాండ్ మొత్తము మనకి రివర్ శాండ్ అనేది యూజ్ చేయడం జరిగింది. అలాగే మనకి నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేసి మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మనం ఇప్పుడు ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ వచ్చేసరికి మనం డైనింగ్ టేబుల్ గా, డైనింగ్ సెక్షన్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఈజీగా అనేది ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కి వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారో చూడండి. ఇక మనం ఈ స్పేస్ ఏదైతే చూసుకుంటున్నామో ఇది మనకి మొత్తం వచ్చేసరికి కిచెన్ అనమాట. చూడండి, మంచిగా కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇక 3 నుంచి 4 ఓపెన్ కిచెన్ టైప్ లో మనకి 2-3 కూడా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది. అయితే ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ కి ఒకటి మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకున్నా, లేదంటే ఏదైనా వాషింగ్ చేసుకోవడానికి వాష్ ఏరియాని కూడా డిజైన్ చేశారు అక్కడ. సంథింగ్ ఇప్పుడు అక్కడ మనకు చూపించడానికి వీలు పడలేదు. అండ్ ఇక్కడ బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మనము ఇక్కడ నుంచి లోపలికి ఫ్లాట్ బెడ్రూమ్స్ లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ లో వచ్చేసరికి మనకి చూడండి, మనకి ఇండియన్ కమౌట్ తోటి మనకి యాంటిస్కి డీటెయిల్స్ తోటి వాష్రూమ్ అనేది డిజైన్ చేశారనమాట. మనకి ఫిట్టింగ్స్, వాల్స్, ట్యాప్స్, ఎవ్రీథింగ్ అన్ని ఫిట్టింగ్ అయిపోయినాయి, రెడీ టు మూవ్. ఇక మనం ఆ బెడ్రూమ్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. మంచిగా మనకి పైన పెయింటింగ్ అయినా కానీ, వాల్ పెయింటింగ్ అయినా కానీ, విండోస్ అయినా కానీ, వెంటిలేషన్ అయినా కానీ మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇక దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ కమోడ్ తోటి మనకి యాంటిస్కి డీటెయిల్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మనకి పెద్ద వాష్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కానీ ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓవరాల్ గా మొత్తం మనకి ఇది వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా అయితే మనకి డిజైన్ చేశారు. ఇక మనకు వచ్చేసరికి ఇది వెస్ట్ సైడ్ విండోస్ అనమాట. చూడండి, ఇక ఈ ఫ్లోర్ లో ఉన్నటువంటి ప్లానింగ్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదండి. మరి ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఎంత చెప్తున్నారు, మనకి దీని గురించి పూర్తిగా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. సో చూసారు కాండి, ఫ్లాట్ మొత్తం మంచి ప్లానింగ్ తోటి అయితే మంచి స్పేషియస్ గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనం పార్కింగ్ స్పేస్ లో ఉన్నాము. వచ్చేసరికి అమ్యూనిటీస్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం సోలార్ ఫెన్సింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకి అపార్ట్మెంట్ చుట్టూ. అలాగే మనకి చూడండి, మనకి సపరేట్ గా ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టారు, పవర్ బ్యాకప్ కూడా ఉందన్నమాట.
మనకి ఈ అపార్ట్మెంట్ నేమ్ కనుక చూసుకున్నట్లయితే సన్షైన్ బ్లాక్ ఏతోలో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK ఫ్లాట్ అయితే అవైలబుల్ లో ఉంది. ఇక మనం కార్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే మనకి చూడండి, ఇవి మొత్తం మనకి ప్రెసెంట్ అన్ని సేల్ అయిపోయాయి. ప్రెసెంట్ మనకు ఒక్క ఫ్లాట్ మాత్రమే సేల్కుంది. ఇవి మొత్తం కార్ స్పేస్ అన్నమాట. దీంట్లో మనకు వచ్చేసరికి ల్యాండ్ షేర్ కూడా మనకి 30 UDS ల్యాండ్ షేర్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అపార్ట్మెంట్ చుట్టూ చూడండి, మనకి మొత్తం ప్లాంటేషన్ చెట్లు మొక్కలతోటి మనకి డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి HMDA విత్ రేరా అప్రూవర్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి అప్ టు 80 to 90% వరకు కూడా మీ సివిల్ బాగుండి మీకు లోన్ ఎలిజిబిలిటీ కనుక ఉంటే తప్పకుండా అప్ టు 90% వరకు కూడా దీనికి మనకి ఒక 5 to 6 lakhs అనేది పేమెంట్ చేసుకొని రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా కూడా మనకి ఈ ఫ్లాట్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి అమీన్పూర్ లో శాంతి శ్రీనగర్ కాలనీలో మనకి మెయిన్ రోడ్డుకి మనకి 40 feet రోడ్ మెయిన్ రోడ్ BT రోడ్డుకి ఫేసింగ్ తోటి మనకి వెస్ట్ ఫేసింగ్ లో మనకి అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. దీంట్లో మనకు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ లో మనకి 1100 SFT లో మనకి 2 BHK ఫ్లాట్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ లో ఉంది. సో ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నారు కదా. ఇక దీనికి నియర్ బై హైలైట్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్ మనకి లింగంపల్లి సర్కిల్ కి వచ్చేసరికి కేవలం ఒక 10 minutes లో మనం ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి నల్లగండ్ల, మనకి తెల్లాపూరు, అలాగే నానకరంగూడ, గచ్చిబౌలి ఇలాంటి ఏరియాలకి మనకి కేవలం మనం జస్ట్ ఒక 15 to 20 minutes బిలోలోనే మనము ఈ ఏరియాస్ అన్నిటికైతే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఔటర్ రింగ్ రోడ్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. కేవలం 10 minutes లో మనం ఔటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ అపార్ట్మెంట్ కి నియర్ బై మనకి సాయిబాబా టెంపుల్, అమీన్పూర్ లేక్ అనేది జస్ట్ ఒక 500 meters దూరంలో మనకి అవైలబుల్ లో ఉందన్నమాట. ఇక మనకి ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసరికి డ్రైనేజ్ కనెక్షన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉందన్నమాట. అలాగే మనకి ఫుల్ వాటర్ ఫెసిలిటీ, ఎటువంటి వాటర్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి వాటర్ కనెక్షన్ కూడా మనకి నల్ల కనెక్షన్ కూడా అనేది అవైలబుల్ లో ఉంది. సో చూసారు కదా అండి, మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ తో మంచి క్వాలిటీ తోటి మనకి ఈ ఫ్లాట్స్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. మీరు ఈ ఫ్లాట్స్ విజిట్ కావాలన్నా, మిగిలిన ఏ ఇతర వివరాలు మీరు దీని గురించి తెలుసుకోవాలనుకున్నా పైన కనిపించేటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని వివరాలు మీకు వివరించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా మీరు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ప్రాపర్టీ చూసుకున్న తర్వాత డైరెక్ట్ వారితోనే మనకి ఫైనల్ డిసిజన్ అనేది తీసుకోవచ్చు. ఎవరికి కమిషన్ లాంటిది అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే మీది ఏదైనా ప్రాపర్టీ ఇదే విధంగా మన ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుగా అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.